అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి శరవేగంగా నడుస్తోందని, అభివృద్ధి సంక్షేమం రెండూ కాంగ్రెస్ తోనే సాధ్యమని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముత్తారం మండలం దర్యాపూర్లో 2,80,00,000తో సబ్ స్టేషన్ నిర్మాణం, పోతారంలో 2,20,00,000తో సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ జిల్లాలపల్లిలో ఇందిరమ్మ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవంతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. డిఎంఎఫ్టీ నిధులతో పాఠశాలలు, అంగన్వాడీలలో మరమ్మతులకు 2,81,00,000తో పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల వేళ ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 4 టీ ఫైబర్ నెట్వర్క్స్ ప్రారంభించగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో 1 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏఐ టెక్నాలజీ విలువ చదువుకున్న వారికి మాత్రమే అర్థమవుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ దూసుకుపోతోందని, అది కొంతమంది చదువులేని వారికి అర్థం కాదని, ఏఐ టెక్నాలజీ అంటే 4 కంప్యూటర్లు అనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అడవి శ్రీరాంపూర్ను ఏఐ పూర్గా మారుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇక ముత్తారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం రాష్ట్రంలోనే మొదటిసారిగా అడవి శ్రీరాంపూర్ జెడ్పీ పాఠశాలలో టీ ఫైబర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ ను టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఇంటర్నెట్ సౌకర్యం కోసం రాష్ట్రంలో ఎంపిక చేసిన 4 గ్రామాల్లో అడవి శ్రీరాంపూర్ ఏఐ ఫర్ ఫ్లెక్సిటీ టూల్స్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేశామన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులను, విద్యార్థులను ఏఐగా మారుస్తానని కలెక్టర్ ఛాలెంజ్ గా తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో టీ ఫైబర్ ద్వారా 1.28 కోట్లతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో మిగతా 3 ప్రాజెక్టు గ్రామాల్లో ఏఐని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, వైస్ చైర్మన్ రాజయ్య, ముత్తారం సింగిల్ విండో చైర్మన్ యాదగిరిరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సదానందం, పార్టీ మండలాధ్యక్షులు బాలాజీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా, బీసీ సెల్ అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, స్కూల్ హెడ్ మాస్టర్ ఓదెలు, స్కూల్ చైర్మన్ చిగురు సాగర్ శ్రవంతి, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధరుడు మన వెంట ఎండలా, మన రక్షితుడై ఉండే ఎండలా ఎండలా. రావణ సందనాలో వెన్నెల శ్రీధరుడు వందనాలో, రావణ సందనాలో అల్లల శ్రీధరుడు వందనాలో ఎల్లలా. జాతవేదో ప్రమాణ
రోడేడు నుంచి మంగళపురి క్రాస్ రోడ్ వరకు గ్రామవారి పరిధిలో 4 లేన్ల నిర్మాణం 60 కోట్ల రూపాయలతో ఈరోజు నేరుగా మంచికి 10 నిమిషాల్లో పోవడానికి రహదారి పనులు మనీ రాబడ్డాయి. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నేను మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదంతో మంత్రి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలు, ఐటీ రంగానికి సంబంధించిన మరి రంగానికి సంబంధించి ఒక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వ పరంగా అప్పగిస్తే దాన్ని కూడా క్రియాశీలకంగా మీ అందరి ధైర్యంతో మరి రాష్ట్రంలో కూడా పెట్టుబడులు రావాలని, ఉపాధి పెరగాలనే యోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎడ్యుటెక్ వాళ్ళు రూపొందించినటువంటి టీచర్ హ్యాండ్ బుక్ అండ్ 100 AI టూల్స్ అనేటువంటి ఈ బుక్స్ ని కూడా ఒక 2 టీచర్స్ కి ప్రదానం చేయాల్సిందిగా, పంపిణీ చేయాల్సిందిగా మంత్రివర్య వారిని కోరుతున్నాను. శ్రీమతి ఉషారాణి గారిని వేదికపైకి సాదరంగా, ఇంగ్లీష్ టీచర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంగ్లీష్ టీచర్ ఉషారాణి గారు ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. ఈ విధంగా మంత్రివర్యుల్ని కోరడం జరుగుతుంది. స్టూడెంట్ ట్రైనింగ్ మెటీరియల్ అన్న AI బుక్ ని ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాల తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టీఫైబర్ నెట్వర్క్ ద్వారా మాకు చాలా ఉపయోగపడింది. అది ఎలా అంటే, ఒకప్పుడు మాకు ఈ డిజిటల్ ప్యానల్స్ ఉండేవి, కానీ మేము దాన్ని సరిగా యూజ్ చేసుకోలేకపోయినాం. అంటే కనెక్ట్ చేసుకుంటాం, కానీ మాదొక మారుమూల గ్రామం కావున సిగ్నల్ అనేది సరిగ్గా రాకపోయి ఉండే. కానీ ఈ టీఫైబర్ ద్వారా ఇప్పుడు మేము క్లాసెస్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినగలుగుతున్నాము. అలాగే 6th క్లాస్ స్థాయి నుండి సాంకేతిక విశేషాలు కూడా తెలుసుకోగలుగుతున్నాము. అలాగే ఈ టీఫైబర్ నెట్వర్క్ ద్వారా మేము సోషల్ మీడియాలోని సాంకేతిక విశేషాలు, నైపుణ్యాలు, విజ్ఞాన శాస్త్రం సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటున్నాము. అలాగే మేము ఈ టీఫైబర్ సహాయంతో పర్ప్లెక్సిటీ అనే టూల్ని కూడా ఉపయోగిస్తున్నాము. ఈ పర్ప్లెక్సిటీ అనేది ఓన్లీ స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా ఈ పర్ప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ పర్ప్లెక్సిటీ అనేది నాకు మా ఫ్రెండ్స్ తెలియజేశారు. హాలిడేస్లో నేను 10th కు సంబంధించిన సిలబస్ని కంప్లీట్ చేశాను. అలాగే ఇంపార్టెంట్ నోట్స్ని 10th కు సంబంధించిన అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఐటీ మినిస్టర్ అండ్ టీఫైబర్. సార్, ఈ అమ్మాయి సమ్మర్ హాలిడేస్ లో సార్ మేము ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి టీచర్స్ గా, ఆ అమ్మాయి బయాలజికల్ సైన్స్ లో ఒక 5 లెసన్స్ ని మొత్తం కంప్లీట్ చేసేసి ఓన్ నోట్స్ రాసుకుంది సార్. అమ్మాయి యూట్యూబ్ లో మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ నోట్స్ ఇప్పటికి కూడా మనకు వచ్చినటువంటి టీఫైబర్ ప్రతినిధులు అయినటువంటి వేణు ప్రసాద్ గారికి, అదేవిధంగా రాహుల్ సార్ కి చూపించడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా టీఫైబర్ ప్రతినిధులైనటువంటి వేణు ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. సార్, మాకు ఈ అమ్మాయి ప్రోత్సాహం సార్. ఈ అమ్మాయి ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ లో ప్రయత్నం చేసిందో మేము కూడా కొత్త తరాలు ఆలోచించాలని చెప్పేసి మాకు టీఫైబర్ సహకారంతో పరిస్థితిని ఎక్కివైనటువంటి ఒక యాప్ ద్వారా మేము చేసుకోవడం జరిగింది సార్. దానికి మా జిల్లా కలెక్టర్ గారు మీ సహకారంతో ఈ అడిశ్రాంపురం గ్రామంలో ఈ యొక్క ల్యాబ్ ఏర్పాటు చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ధన్యవాదాలు. అడవి శ్రీరాంపూర్లో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మొట్టమొదటి స్కూలు AI జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని పేరు వచ్చే విధంగా
ఉపాధ్యాయులు టీచర్లు అందరూ కూడా ఏఐ డ్రివెన్ ఉండే విధంగా కార్యాచరణ ప్రిపేర్ చేసుకొని మన పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలి. తప్పకుండా సార్, మీ మాటను శిరసావహిస్తాం సార్. సార్ ఇంకొక చిన్న మనవి సార్, చిన్న మనవి సార్. సార్ మాకు ఇక్కడ ఒకటి డైనింగ్ హాల్ కావాలి సార్ పిల్లలకి, అలాగే క్లాస్ రూమ్స్ కూడా ఇవి వెట్ అయిపోతున్నాయి సార్, వర్షం పడ్డప్పుడు వెట్ అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చినప్పుడు ఇస్తున్నాడు కొంత సార్. మాకు ఇంకోటి ఏంటంటే, మాకు ఈ వర్షం పడ్డప్పుడు ఈ లైబ్రరీకి లైబ్రరీ రూడింగ్ రూమ్ కొంత ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం మీరు మాకు క్లాస్ రూమ్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ మీరు మంజూరు ఇస్తే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత తద్వారా అది రూపాంతరం చెంది కొంచెం అడ్వాన్స్ ఏఐ శ్రీరాంపూర్గా మారింది. అడవి శ్రీరాంపూర్, ఏఐ శ్రీరాంపూర్ వరకు ఈ జర్నీ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా రూరల్ ఏఐ ల్యాబ్ ని మనం ఇక్కడ మంత్రి గారి చొరవతో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. తద్వారా దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పైలట్ ప్రాజెక్ట్ లో 4 గ్రామాలు సెలెక్ట్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 గ్రామాల్లో మొట్టమొదటి గ్రామం అడవి శ్రీరాంపూర్. దీంట్లో 1125 ఇండ్లకి ఫ్రీ ఇంటర్నెట్ తో పాటు ఆల్ ఛానల్స్, దాంతోపాటు ఓటీటీస్, దాంతోపాటు వాళ్ళ టీవీఏ కంప్యూటర్గా మారే అది కూడా మేము చేసి ఉన్నాం. ఇక్కడ టెక్నాలజీ అంతా కూడా ఈరోజు మన ఏఐ బేస్డ్ ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి ఏఐ స్కూల్ హబ్ను మొదలుపెట్టిన తరుణంలో మా విద్యార్థులకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ చిన్నారులందరూ కూడా ఒక ఆలోచన చేసి మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణుప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమంలో అక్కడ కూడా ఒక ఏఐ ల్యాబ్ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం. దాని తర్వాత మరి ఆరోగ్య శాఖ మంత్రి, దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్ళి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్, 0 డిజిటల్ కనెక్టివిటీ. దాన్ని ఈరోజు 10 to 15 TB అంటే పెద్ద ఎత్తున ఈరోజు ఇంటర్నెట్ ఉపయోగిస్తా ఉన్నారు. దాదాపు 12 రోజులు పూర్తి స్థాయిలో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్ కు సంబంధించిన అనేక అంశాలు మంత్రానికి అనుకుంటాడేమో మా సోదరులు, మా పాతిక వేదులు, సార్ ఏంది మంచిగా అక్కడ కూర్చున్నాడు, ఆ ముందడో కారు వెనకో కారు పెట్టుకొని కూర్చొని పోతున్నాను మీరు అనుకుంటుండొచ్చు. టీచర్స్ అందరు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ట్రైన్డ్ అయి విద్యార్థులందరికీ కూడా అదే విధమైన ఆలోచన ఇచ్చి ముందుకు తీసుకెళ్లే వారిపైన గురుతరమైన బాధ్యత ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఈరోజు ఓపెన్ చేసిన, రేపొద్దున న్యూస్లో ఉంటుంది, ఎల్లుండి ఆ ల్యాబ్ను ఉపయోగించుకోకుండా ఉంటే ప్రమాదం. అదేవిధంగా దాన్ని ఏ విధంగా 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వీల్ బికమ్ ద లీడర్స్. ఏఐలో లీడర్ కావాలి. ప్రపంచవ్యాప్తం చాలా వేగంగా ముందుకు నడుస్తూ ఉంది. వారి సెల్ ఫోన్లో, వారి స్మార్ట్ ఫోన్ల ద్వారా ఏ విధమైన ఆలోచనలు చేయాలి, ఏ విధంగా పెస్టిసైడ్స్ ఉండాలి, ఏ విధంగా ఫర్టిలైజర్ ఉండాలి, ఏ విధంగా రేపు రాబోయే కాలంలో డ్రోన్స్ ఉపయోగించుకునే పరిజ్ఞానం, ఒక ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చూడబోతాం. ఎవరు కూడా అనుకోలే. ఒక అమ్మాయి పోయి ఒక పర్ప్లెక్సిటీ అని ఒక ఏఐ ఇంజన్ ఉపయోగించుకొని ముందుకు పోవాలని ఎవరు కూడా అనుకోలే. ఈ శ్రీరాంపూర్లో అనుకుంటారా? ఆ ఏఐ గురించి, ఈ అమ్మాయి గురించి, ఈ శ్రీరాంపూర్ గురించి ఎక్కడో అమెరికాలో మనం మాట్లాడుతాం అనుకున్నామా మనం? రేపు ఇదే అడవి శ్రీరాంపూర్ ఏఐ శ్రీరాంపూర్గా ఎదగాలంటే మనం అందరం కూడా మనలో ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని చిన్నగా తపన ఉండాలి. ఆ తపన ఇంకో అడుగు ముందుకు దారి తీస్తుంది. ఆ ప్రయత్నం మనం అందరం ఉన్నాం, పోవాలి. దీనికి పెద్దగా ఇంజనీర్ కావాల్సిన అక్కర్లేదు. కొద్ది సమయంలోనే, కొద్ది ఖర్చుతోనే దిగుబడి వచ్చే అంశాన్ని నిరూపించే శక్తి గల ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఎదుగుతారు. చూడండి మీరు, నేను ఒట్టిగా అంటలేను. రేపు రైతులకు సంబంధించి కూడా ఆ రైతు సోదరులకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొత్తం కూడా రేపు రాబోయే కాలంలో వ్యవసాయం కూడా సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి కానీ, ఈరోజు ఫర్టిలైజర్ కానీ లేకుండా ఈరోజు హార్వెస్టింగ్ కానీ
దీంట్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా మెరుగైన ప్రావీణ్యతతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఆలోచన చేసేదే ఈ ఏఐ. దీనికి తప్పకుండా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఎవరు ఏది ముందుకు పోవాలన్నా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తూ మా అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులందరికీ మరొకసారి ఈరోజు పేరున హృదయపూర్వకంగా ఈరోజు నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఏ ప్రస్తావన చేసినా లేకుంటే ఇతర దేశాల్లో ప్రస్తావన చేసుకొచ్చి పెట్టుబడిలో ఉపాధి పరంగా తీసుకొచ్చే ప్రయత్నంలో మీరందరూ నాకు తోడుగా ఉన్నారు కనుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పనులు చేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగపరచుకొని ముందుకెళ్తాం. నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఎప్పుడూ లేని విధంగా ఆనాడు శ్రీరాంపూర్లో, మా అడవి శ్రీరాంపూర్లో ప్రతి గ్రామానికి ఒక మంచినీటి సదుపాయం ఉంటుండే. ఒక సోర్స్ ఉంటే ఇక్కడ 2 సోర్సులు పెట్టేటోని. ఇక్కడ రోడ్లు కావాలంటే అన్ని రోడ్లు ఇచ్చినాం. ఈరోజు ఈ గ్రామంలో ఇంద్రమ్మ మోడల్ గ్రామంగా తీసుకొని మొత్తం మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మన ఓడేడు నుంచి ఖమ్మంపల్లి రోడ్డు ఆనాడు అటవీ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసినాం. మళ్ళా తిరిగి 3 సంవత్సరాల క్రితం వరదలు వస్తే రోడ్డు పోతే అప్పటి నుంచి ఇబ్బందికరంగా ఉంటే మరొకసారి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకొని ప్రధానమైన రోడ్డును ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ దీన్ని అనుసంధానం చేస్తూ ఇప్పుడు ఈరోజు ఓడేడు ముత్తారం నుంచి మొదలుపెట్టుకొని కేశన్పల్లి, దర్యాపూరు మీదుగా మంతని, గంగాపూర్ వరకు 60 కోట్ల రూపాయల నిధులతో మనం రోడ్లు మొదలు పెట్టుకున్నాం. ఈరోజు మనం ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కావాల్సినవన్నీ కూడా ఒకటి తర్వాత ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేద్దాం, ఒక కార్యాచరణ తీసుకుందాం. ఇక్కడ అనేక మంది పెద్దలు, అంటే మా నాన్నగారితోనే కలిసి నడిచిన కీర్తిశేషులు తోట నారాయణ గారు ఈ గ్రామంలో మరి ఒక ప్రధాన నాయకుడిగా ఆనాటి నుంచి ప్రస్తావన చేస్తూ రాయమల్లి గారు ఉండే దీనికి కూడా స్థలం వారు దానం చేసిండ్రు. దాని తదుపరి అనేక మంది పెద్దలు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి మరి గాయకుడు గోస్కుల కుమరే పేరుగాంచిన మిత్రుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి పాత్ర కూడా ఈ గ్రామంలో ఉంది. ఈ సందర్భంలో ఈ గ్రామానికి సంబంధించి కూడా మనం ఎప్పుడు కూడా మంచి చేయాలనే ఆలోచనతో పోతాం, అదే విధమైన ఆలోచన చేద్దాం. మరి ఇప్పుడు పాఠశాల విద్యార్థులను రాబోయే తరానికి మనము వీరందరినీ కూడా ఏఐ చిల్డ్రన్గా, పిల్లలుగా ఎదిగే ప్రయత్నంలో చేస్తా ఉన్న ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మన అందరం కూడా ముందుకు సాగాలని ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం. మరి చాలా కష్టపడి మరి మా టీ ఫైబర్కి సంబంధించిన వేణు ప్రసాద్ గారితో పాటు ఇక్కడ చాలామంది ఈ టీ ఫైబర్కి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఇక్కడ వారందరూ అనునిత్యం ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి కనెక్షన్ ఇచ్చి మరి 1 సంవత్సర కాలం పాటు చేసిన ప్రయత్నాన్ని తప్పకుండా అభినందిస్తూ మీ అందరికీ కూడా మా శ్రీరాంపూర్ గ్రామానికి సంబంధించిన పెద్దలకి, మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసు. విద్యార్థులందరికీ కూడా మంచిగా ఎదిగి భవిష్యత్తులో మీరు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.